చేసేటప్పుడు గోడలాగా ఉండాలి, తడికిలాగా ఉండకూడదు అంటారు. దానికి ఆడామగ సామెతలు చెప్తారు. నేను అది ప్రస్తావించట్లేదు. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే లిక్కర్ కుంభకోణం కేసులో పెద్ద కథ, ఉపకథలు దాంట్లో. ఒకటి ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడిస్తే దాని నుంచి డబ్బులు ఎట్లా సంపాదిస్తారు, ఎట్లా కలెక్ట్ చేస్తారు, నాకు ఇప్పటికీ అర్థం కాదు అదే. ప్రభుత్వ మద్యం దుకాణంలో ప్రతి షాప్ దగ్గర నుంచి డబ్బులు ఎట్లా వసూలు చేస్తారు? అక్కడ పెట్టుకున్నది డిస్టిలరీల దగ్గర వసూలు చేయాలి. డిస్టిలరీ దగ్గర వసూలు చేసుకున్నప్పుడు బంగారం కొన్నారని చెప్పాం, తర్వాత డబ్బులు కట్టలు కట్టలు తీసుకెళ్ళి ఎలక్షన్లో పనిచేశారని చెప్పాం. ఇప్పుడు కొత్తగానంట రాజకేశిరెడ్డి ఒక డెన్లో డబ్బులు దాస్తే, మొన్న మధ్యనేమో ఆడెవడో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక నాయకుడి ఫామ్ హౌస్లో 11 కోట్లు పట్టుకొచ్చి అదే ఇదిగో అని చెప్పారు. అది నాకు సంబంధం లేదు, రాజకేశిరెడ్డి పిటిషన్ వేసి వాటన్నిటిని ఫోరెన్సిక్ ఆడిట్ చేయమని కానీ వెంటనే తీసుకెళ్లి మిగతా నోట్ల కట్టల్లో కలిపిచ్చేసేసి బ్యాంక్ వాళ్ళని బెదరేసి అర్ధరాత్రి పూట్ల వెంటనే దాన్ని క్లియర్ అయిపోయినాయని బ్యాంకుతో చెప్పించేసి అక్కడ ఒకటి కవర్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఇంకొక కొత్త కవరప్ స్టోరీ. రాజకేశిరెడ్డి ఒక డెన్లో డబ్బులు దాచాడట. ఆ డబ్బుల్ని అక్కడ ఒక ఇద్దరు చూస్తుంటారట. ఆ ఇద్దరి దగ్గర ఉన్నటువంటి పనిచేసే ఒక మనిషి వాళ్ళ లవర్ని పిలుచుకుంటే ఆ లవర్కి ఇంకొక లవర్ ఉన్నాడట. ఆ అమ్మాయి కనిపెట్టి ఇక్కడ ఉన్న ఆ లవర్తో పాటు ఇంకో 60 మందిని పట్టుకొచ్చి ఇక్కడ ఉన్న కట్టలన్నీ ఒక 60 అట్టపెట్టెలు పట్టుకెళ్ళిపోయిందట. తర్వాత వీళ్ళు గుర్తించారట. గుర్తించి వెంటనే అప్పుడున్న జగన్ ప్రభుత్వంలో మందే ప్రభుత్వం కాబట్టి అని చెప్తే ఒరిస్సా వెళ్తే వాళ్ళ దగ్గర ఏం లేదట, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అట్లాంటివి కరిగించుకుని వదిలేశారట. ఆ డబ్బులు వదిలేశారట. అంతవరకు బాగానే ఉంది, కొంత నమ్మబుల్గా ఉంటుంది. కానీ ఆ డబ్బులతో ఆ దొంగలట విల్లాలు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కొనుక్కున్నారట. అది ఇప్పుడు సీజ్ చేస్తారట. కేసు నిలబడుద్ది అసలు. అప్పుడు వాళ్ళు కొనుక్కున్నది ఇది అని వీళ్ళు చెప్తే రాసుకొచ్చిన కథలో తప్పించి ఏముంటుంది? ఈ విచిత్రమైనటువంటి కథలు, లిక్కర్ కుంభకోణం జరిగిందని ప్రజల్ని నమ్మించడం కోసం కథలు, ఉపకథలు బాగా రాసుకొస్తున్నారు. కేసు అయితే ఫైనల్గా నిలవదు, కానీ ఈ లోపు మాత్రం విచిత్ర కథలతో కాలక్షేపం బాగా చేస్తున్నారు. నమ్మించి అంటే ఈ జైల్లో ఉన్నటువంటి నిందితులు బయటికి రానివ్వకుండా చూడటం కోసం గేమ్స్ వేస్తున్నారు.